ట్రంప్ మామ మళ్ళీ బాంబ్ పేల్చేశాడు. దసరా రాకముందే దివాళీ చూపిస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే ఇండియా నుంచి యుఎస్ కి వెళ్లి జాబ్ చేయాలనుకుంటున్న ఎవరైతే యువతరం ఉన్నారో వాళ్ళ మీద $1,00,000 సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ వేయడం జరిగింది. ఎవరైతే H1B వీసా తీసుకుని అమెరికాకి వెళ్లి జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళ మీద ఈ $1,00,000 ఎంత అంటే ఇండియన్ రూపీస్ లో కౌంట్ చేస్తే దాదాపుగా ఒక 88 లక్షలు అవుతుంది. సో ఇది ఆన్ అన్ యావరేజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్ లో జాబ్ చేస్తుంటారో వాళ్ళకి వచ్చే శాలరీతో ఈక్వల్ అన్నమాట. సో ఇంతటి ట్యాక్స్ అనేది వేయడం జరిగింది. అయితే ఇది ఎవరు పే చేయాలి? ఎవరైతే జాబ్ తీసుకున్న ఇండివిజువల్స్ అంటే కాదు, కంపెనీస్ వాళ్ళు బేర్ చేయాల్సింది ఉంటుంది. సో ఎవరైతే నాన్ అమెరికన్ కి ఎవరైతే తీసుకుంటారో జాబ్ లోకి ఆ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ కి పే చేయాల్సింది వస్తుంది ఈ $1,00,000 అనేవి. అయితే ఇది కేవలం ఇండియన్స్ మీద అంటే కాదు, ఏ కంట్రీ అయినా కానీ దీంట్లోకి అప్లికబుల్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే యుఎస్ లో జాబ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసడ్వాంటేజ్. దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తాయి యుఎస్ కంపెనీస్ అంటే